హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మొబైల్ లైఫ్ స్టైల్ ఛానల్. నమస్తే. అస్సలామలైకుం అందరికీ. వీడియోస్ తీసి చాలా రోజులే అయింది కదండీ. ఇవాళ నేనైతే ఒక వ్లాగ్ అయితే వీడియో చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప అయితే స్కూల్‌కి రెడీ అయిపోయిందండి. బయట వర్షం ఫుల్‌గా పడుతుంది. బాబు అయితే స్కూల్‌కి వెళ్ళలేదు. వాడికి కొంచెం కోల్డ్ అని చెప్పి స్కూల్‌కి అయితే పంపిలేదు. వెదర్ చేంజ్ అవుతుంది కదండీ. అది ఫుల్ వర్షము వాడికి కొద్దిగా కోల్డ్ ఉంది, అందుకని స్కూల్‌కి పంపియలేదు. పాప వస్తే స్కూల్‌కి వెళ్ళిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపరేషన్ కోసం మేము టెర్రస్ పైకొచ్చి మా మమ్మీ వచ్చి పుదీనా అయితే కట్ చేస్తుందండి. ఇక్కడ చూసారా పుదీనా ఎలా వచ్చిందో చెట్టు. మేము పుదీనా కాడల్ని ఇలా గుచ్చి పెట్టామండి. అది ఇంత పెద్దదిగా అయింది. చూసారు కదండీ ఎంత ఫ్రెష్‌గా ఉందో అండ్ స్మెల్ కూడా అంతే బాగుంది. పుదీనా అయితే కట్ చేసేసాము. ఇక్కడ బీనీస్ చెట్లు అయితే వేసాను నేను గింజలు తెచ్చి. వాటికి ఒక 3 కాయలేమో వచ్చాయి. అవి కూడా కట్ చేసి అయితే వేసుకున్నాను. కట్ చేసి వేసేసుకున్నాము. ఇంకొన్ని బీనీస్ అయితే తెచ్చాము. వాటిల్లో వేసేసి చేసుకుందామని చెప్పి అవి కూడా కట్ చేసేసాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. పాపకి స్కూల్‌కి క్యారేజ్ తీసుకెళ్ళాలి. బయటైతే రైన్ ఫుల్గా పడుతుంది. క్యారేజ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. పాప కోసం లెమన్ రైస్ అండ్ ఆలూ కర్రీ అయితే పెట్టేశాను. స్నాక్స్ కోసం ఇవైతే పెట్టాను, చిప్స్. లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. క్యారేజ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా డైలీ నేనే స్కూటీ మీద లంచ్ ఇచ్చేసి వచ్చేస్తాను. అండ్ పిల్లలకి అక్కడ తినిపించరండి. ఇక్కడ క్యారేజ్ పెట్టేసి వచ్చేయడమే. డైలీ రీసెంట్గా స్కూటీ అయితే తీసుకున్నాను. పిల్లల్ని పికప్, డ్రాపింగ్, క్యారేజ్ అన్నీ స్కూటీ మీదే వెళ్తానండి. వర్షం పడి రోడ్లన్నీ కొద్దిగా గలీజ్గా అయితే ఉన్నాయి, బురదగా ఉన్నాయి. లంచ్ అయితే ఇచ్చేసి వచ్చేసానండి. ఇంకా టెర్రస్ పైకి వచ్చి నేను ఇందాక చెప్పాను కదండి బీనీస్ గింజలు వేస్తే చెట్టు వచ్చిందని చెప్పి, అలాంటి బీనీస్ గింజలే మళ్ళీ ఇప్పుడు నేను ఒక 4, 5 తీసుకొని వచ్చాను. మళ్ళీ గుచ్చి చూద్దాము. ఇక్కడ కొన్ని మొలకలు అయితే వచ్చున్నాయి కొన్నిటికి. ఇవి కూడా వేసి చూద్దాము వస్తాయో రావో అని చెప్పి తీసుకొచ్చి వేసానండి. ఇంకా వస్తాయో రావో చూడాలి. గింజలైతే వేస్తున్నాను. ఇందాక నేను చూపించాను కదండి ఆ చెట్టు కూడా నేను ఇలానే గింజలు ఒక 2, 3 వేసాను. అలా చెట్టు అయితే వచ్చింది. ఇలా అయితే వస్తుందండి చెట్టు. చెట్టు వచ్చినట్లయితే అలా వస్తుంది. ఇక్కడ వర్షం పడుతుందని చెప్పి ఈ టబ్బుని నేను ట్యాంకీ కింద అయితే పెట్టేశాను. ఇందులో మెంతులు అయితే చల్లాము, మెంతాకు కోసము. ఇక్కడ నీళ్లు పడి ఇదంతా పైకి వచ్చేస్తుందని, పాడైపోతుందని చెప్పి నేను ట్యాంకీ కింద అయితే సేఫ్గా పెట్టేశాను. ఇది ఎలా వేసాను ఏంటి అనేది ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయండి. ఆ వీడియో కూడా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ టైం టీ టైం అయిందండి. టీ పెట్టుకొని తాగేసాము. ఇంకా
ఇక్కడ ఫిష్లు ఉన్నాయి చూసారా టబ్లో. ఇది చాలా రోజులైందండి వాటర్ మార్చి పాడైపోయి ఉన్నాయని చెప్పి ఈవినింగ్ టైము టీ తాగేసిన తర్వాత ఇలా వీటికి వాటర్ అయితే చేంజ్ చేశాను. ఇక్కడ 2 ఉన్నాయండి. అది చిన్నది, అది సపరేట్గా అయితే పెట్టాము. ఇప్పుడు కొంచెం అది పెద్దదైంది, ఇందులోనే పెట్టేద్దాం అని చెప్పి ఫిష్ పాట్ అయితే ఇంతకుముందు ఉండిందండి, అది పగిలిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకోవాలి. ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి ఇంతకుముందు, చాలా వరకు 4-5 చనిపోయాయి. ఫుడ్ ఎక్కువ వేయడం వల్లనో దేని వల్లనో అయితే చచ్చిపోయాయి. ఇప్పుడైతే 2 ఉన్నాయి. వీటికి వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ టబ్ అయితే క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ అయితే తీసుకొచ్చానండి. ఇక్కడ ఈ ఆరెంజ్ చాప ఉంది చూసారా, నాకు అలా పట్టుకోవాలంటే భయం వేస్తుంది. అది నేను పట్టుకునే లోపలే పైకి ఎగిరి కింద పడిపోయింది. చూసారా, మా పాప కూడా పట్టుకోలేకపోయింది, అది మళ్ళీ నా చేతికే చిక్కింది. చూసారా, ఇప్పుడైతే వాటర్లో వేసేసాను. దానికి తోడుగా ఈ చేపని కూడా అందులోనే వేసేస్తున్నాను, చిన్ని చేపని కూడా. ఇది ఇంతకుముందు సపరేట్గా పెట్టి ఉంచాము, ఇప్పుడు దీంట్లోనే వేసేసాను. ఇవి స్టోన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇంతకుముందు పార్ట్ ఉన్నప్పుడు. ఇప్పుడు అవి కూడా ఎక్కడో పిల్లలు పడేశారు, కొన్నే ఉన్నాయి, వాటిని దాంట్లో వేసాను. ఈసారి ఫిష్ పాట్ తెచ్చి అందులో ఫిషెస్ని పెట్టాలని అనుకుంటూ ఉన్నాను. అలా ఫిష్ పాట్ తెచ్చినప్పుడు ఇంకొక వీడియో అయితే తీసి పెడతానండి. ఇక్కడ ఫిష్ ఫుడ్ అండి ఇది. వీటికి రోజు ఇలా వేయాలి. ఇలా వేసేటప్పుడు ఎక్కువగా వేయకూడదు, కొద్దిగా చూసుకొని వేయాలి. అవి ఎక్కువ తిన్నా ఇలా వేసే మా బాబు కొన్ని చంపేశాడు 4-5. ఇక్కడ బయట అయితే ఫుల్ రైన్ పడుతూనే ఉందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే చేసి ఇచ్చేసానండి. ఎగ్ మ్యాగీ నూడిల్స్, మ్యాగీని ఇలా ఉడకబెట్టేసుకొని వాటర్ లేకుండా కొంచెం ఉడకబెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఆ తర్వాత ప్యాన్లో నూనె వేసుకొని అందులో ఎగ్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరప్పొడి, మనం ఆమ్లెట్కి వేసుకుంటాం కదండి, అలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఇలా ఉడికిన మ్యాగీని ఇందులో వేసుకొని, మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, మ్యాగీలో ఇస్తారు కదండి మసాలా, ఆ మ్యాగీ మసాలాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి వేసి ఇవ్వాలి, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు తినేదానికి. వీడు చూసారా, స్కూల్ అయితే ఎగ్గొట్టాడు ఈరోజు. చెప్పురా, ఏందది? ఎగ్ నూడిల్స్. తింటావు స్కూల్కి మట్టుకు వెళ్ళావా? ఓకేనా? చెప్పు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చెప్పురా. నవ్వుతున్నాడు అండి, నువ్వు చెప్పు పాప, చెప్పు. లైక్ చేసుకోండి. ఓకే అండి, వీడియో అయితే చూసారు కదండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.